నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ గాంధీ జయంతి సందర్భంగా జాతిపితకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుత్తిరెడ్డి ఘన నివాళి గాలిగోపురం ఎదుట పునః ప్రతిష్ఠించిన గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే రేపటి నుంచి శ్రీకాళహస్తి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం గోడపత్రికలు ఆవిష్కరించిన ఆలయ అధికారులు మహాలయ అమావాస్య సందర్భంగా శ్రీకాళహస్తిలో భక్తుల ప్రత్యేక పూజలు స్వర్ణముఖి నదీ తీరంలో పితృదేవతలకు పిండ ప్రధానాలు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమార్తెతో పాటు తాను కూడా డిక్లరేషన్ పై సంతకం చేసిన పవన్ శ్రీకాళహస్తి గాలిగోపురం సమీపంలో గాంధీజీ విగ్రహాన్ని ఎమ్మెల్యే బొజ్జల సుత్తిరెడ్డి ఆవిష్కరించారు. గాంధీజీ విగ్రహానికి పూజలు చేసి నివాళులర్పించారు. జై బోలో గాంధీజీ అంటూ నినదించారు. గాంధీజీ విగ్రహం పునః ప్రతిష్ఠ చేయడం ఎంతో ఆనందంగా ఉందని, రేణిగుంటలో మరో గాంధీజీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే ప్రకటించారు. నియోజకవర్గంలో హైపర్ సూపర్ మార్కెట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. శ్రీకాళహస్తి తేరు వీధిలో రాజగోపురం సమీపంలో పునః ప్రతిష్ఠించిన గాంధీజీ విగ్రహాన్ని ఎమ్మెల్యే బొజ్జల సుత్తిరెడ్డి ప్రారంభించారు. నూతనంగా నిర్మించిన గాంధీజీ విగ్రహం మండపాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించి పూజా కార్యక్రమాలు నిర్వహించి గాంధీజీకి ఘన నివాళులర్పించారు. గాంధీజీ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుత్తిరెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా ముందంజలో ఉంచుతూ అభివృద్ధి పథంలో నడుపుతున్నామన్నారు. శ్రీకాళహస్తికి గాంధీజీ వచ్చిన చోటే గాంధీ విగ్రహం ఏర్పాటు చేసి ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నామన్నారు. లాలు సూపర్ మార్కెట్ మళ్లీ రాష్ట్రానికి వస్తున్నాయని, శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కూడా హైపర్ సూపర్ మార్కెట్లు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ఆలయ ఈఈ మురళీధర్, పట్టణ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్, మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ సంచల నాయుడు, అంట రమేష్, గుర్రప్శెట్టి రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గారికి మళ్ళా పూర్వ వైభవం శ్రీకాళహస్తిలో రావడం జరిగింది. పూర్వవైభవం మళ్ళీ ఎందుకు వచ్చింది అంటున్నారంటే, వైసీపీ ప్రభుత్వంలో అన్యాయంగా ఎప్పటి నుంచో ఉన్న మహాత్మా గాంధీ గారి విగ్రహం ఇక్కడి నుంచి తొలగించారు. ఆ రోజు నేను అపోజిషన్లో ధర్నా చేశా, దాని గురించి కొట్లాడాము. దీని గురించి కూడా నా మీద కేసు పెట్టినారు. 1 కేసు రిజిస్టర్ అయ్యింది. ఎందుకు రిజిస్టర్ చేసావు నాయన, ఇది గాంధీజీ బొమ్మ తీసేస్తే అడిగిన దానికి తప్ప అని అడిగితే నా మీద కేసు పెట్టినారు. ఇప్పుడు చూస్తే మళ్ళా కూడా గాంధీజీ గారికి పూర్వవైభవం రావడం జరిగింది. అట్లనే గాంధీ గారు కూడా మరి 1942 కాళహస్తి రావడం జరిగింది. అట్నే 1931లో మరి రేణుగుంటకి ఆయన ఆ కాలంలో మరి వచ్చి ఇటు పోవడం అనేది నిజంగానే కాళహస్తి చేసుకున్న సుకృతి. అంతేకాకుండా మరి ఈరోజు చూస్తే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం. మహాత్మా గాంధీ గారి స్టాచ్యూ రోడ్డు బయటనైనా సరే ఎక్కడైనా సరే తీయాలంటే ఎన్ఓసి కావాలా, గవర్నమెంట్ ప్రాపర్ ఆర్డర్స్ కావాలా, లోకల్లో ఉండే వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆబ్జెక్షన్స్ లేకుండా లెటర్ తీసుకున్న తర్వాతనే చేయాల్సింది. ఎందుకంటే షిఫ్టింగ్ కోసం పెట్టుకోవాలని చెప్పి దండోరేసి చెప్పి చేయాలి. ఆ రోజు మరి ఇష్టారాజ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పాత ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆయన ఇష్టారాజ్యంగా చూసాం. 5 సంవత్సరాలు చేసాం. నేను ఆ రోజు చెప్పా, మనం గెలిచిన 100 రోజుల లోపల చేపిస్తానన్నాను, మాట మీద ఉన్నాను. 100 రోజుల్లో లోపల మనం తిరిగి గాంధీ స్టాచ్యూ ఓపెన్ చేయడం జరిగింది. టెంపుల్ వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్టనే ఈ పని చేసిన కిట్టు మా అబ్బాయి బాగా నీట్గా చేశాడు. వాళ్ళు కూడా శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించనున్న నవరాత్రి ఉత్సవాల గోడ పత్రికలను ఆలయ అధికారులు సంయుక్తంగా ఆవిష్కరించారు. దుర్గమ్మ జ్ఞాన ప్రసూనంబ దేవి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని
కనకాచలం కొండపై భక్తులకు సకల సదుపాయాలు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. శ్రీకాళహస్తి ఆలయంలో ఈ నెల 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్న శరన్నవరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు శ్రీకాళహస్తి దేవస్థానంలో వైభవంగా నిర్వహణకు ఏర్పాటు చేశారు. ఆలయంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ దేవి నవరాత్రి ఉత్సవాలు, అలాగే దేవస్థానం ఆధ్వర్యంలో కనకాచలం కొండపై వెలిసి ఉన్న శ్రీ దుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలకు వైభవపేతంగా నిర్వహించారు. ఈ మేరకు వార్షిక నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన గోడ పత్రికలను ఆలయంలోని దక్షిణమూర్తి వద్ద ఉంచి విశేష పూజలు జరిపారు. ఆలయ అధికారులు సంయుక్తంగా ఆవిష్కరించారు. ఆలయ అధికారులు మాట్లాడుతూ దేవస్థానం ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. కనకాచలం కొండపై దుర్గమ్మ సన్నిధికి వెళ్లడానికి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మెట్ల మార్గంలో చలవ పందిళ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీపాలు వెలిగించడానికి తగిన సదుపాయం, ప్రత్యేక క్యూలైన్లు, మంచినీరు తదితర అన్ని వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏవో లోకేష్ రెడ్డి, ఏఈఓ హేమమాలిని, టెంపుల్ సుబ్రహ్మణ్యం, నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మంగళవారం సందర్భంగా నిన్న రాత్రి ఆలయంలో కాలభైరవ స్వామివారి అభిషేక సేవ నిర్వహించారు. శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి ఏకాంత సేవ అనంతరం ఈ కార్యక్రమం నిర్వహించారు. దక్షిణ కాశీగా పేరుగంచిన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మంగళవారం సందర్భంగా నిన్న రాత్రి ఆలయంలో కాలభైరవ స్వామివారి అభిషేక సేవ నిర్వహించారు. ప్రతి మంగళవారం శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి ఏకాంత సేవ అనంతరం కాలభైరవ స్వామికి పాలు, పెరుగు, తేనె, విభూది, చందనము, కుంకుమ, నారికేల జలాలు, కందిపొడి, పన్నీరు జలాలు, పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించారు. కాలభైరవ స్వామి వారికి వడమాల, నిమ్మకాయల మాల, గజమాలతో కాలభైరవ స్వామిని శోభాయమానంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం వేద మంత్రాల మధ్య మంగళ వాయిద్యాల నడుమ కాలభైరవ స్వామికి ఆలయ ప్రాకారోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర ఆలయ అధికారులు, స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కాలభైరవ స్వామి వారిని దర్శించుకున్నారు.
మహాలయ అమావాస్యను పురస్కరించుకుని పితృదేవతల ఆత్మలను సంతృప్తి పరిచే విధంగా దక్షిణ కాశీగా పేరొందిన శ్రీకాళహస్తి సువర్ణముఖి నదిలో పలువురు పిండ ప్రదానం తర్పణాలు వదిలే కార్యక్రమంను శాస్త్రయుక్తంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. స్వర్ణముఖి పుష్కర ఘాట్లో పిండ ప్రదానం చేసే వారితో కిటకిటలాడింది. పితృదేవతలను సంతృప్తి పరచడానికి మహాలయ పక్షాలు ఎంతో పవిత్రమైందని, మహాలయ అమావాస్య నాడు పితృదేవతలకు పూజలు జరిపితే వారి ఆత్మ శాంతించి వంశాభివృద్ధి జరుగుతుందని వేద పండితులు ప్రకాశం పంతులు తెలిపారు. మహాలయ పక్షాలలో పితృదేవతలకు పూజలు నిర్వహించి పిండ ప్రదానం చేసి తర్పణాలు వదిలితే వారి ఆత్మలు శాంతించి సత్యలోకాలకు వెళ్తాయని హిందూ సాంప్రదాయంలో విశ్వాసం. మహాలయ పక్షాల్లో చివరి రోజు అయిన మహాలయ అమావాస్య పర్వదినాన అధిక మంది తమ తమ పితృదేవతలకు పిండ ప్రదానం చేసి తర్పణాలు వదిలి ఆత్మలు శాంతించే విధంగా పూజలు జరుపుతారు. బుధవారం మహాలయ అమావాస్య కావడంతో శ్రీకాళహస్తి స్వర్ణముఖి నది ఒడ్డున పితృదేవతలకు పిండ ప్రదానం చేసి తర్పణాలు వదిలే కార్యక్రమాన్ని నిర్వహించడానికి అధిక సంఖ్యలో స్థానికులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పలువురు విచ్చేశారు. దీంతో స్వర్ణముఖి నది ఒడ్డు జనసంద్రంగా మారింది. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నదిలో మహాలయ అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని పితృదేవతలను సంతృప్తి చెందే విధంగా పిండ ప్రదానం చేసి తర్పణాలు వదిలే కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక అర్చకుల ఆధ్వర్యంలో స్థానికులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు తమ తమ పితృదేవతలకు సంప్రదాయ పద్ధతిలో శాస్త్రయుక్తంగా పిండ ప్రదానం చేసి స్వర్ణముఖి నదిలో తర్పణాలు వదిలిపెట్టారు. ఈ సందర్భంగా బ్రాహ్మణులకు పలువురు దాన ధర్మాలు చేశారు. వేద పండితులు సింగరాజు ప్రకాశం పంతులు మాట్లాడుతూ మహాలయ అమావాస్య పక్షాలు పితృదేవతల పూజలకు ఎంతో ప్రధానమైనవని, మహాలయ అమావాస్య రోజు పితృదేవతలను సంతృప్తి పరిచే విధంగా పిండ ప్రదానం చేసి తర్పణాలు వదలడం మూలంగా పితృదేవతలు ఆత్మలు శాంతించి వంశాభివృద్ధికి ఆశీర్వాదం లభిస్తుందని అన్నారు. మహాలయ అమావాస్యను పురస్కరించుకొని శ్రీ దక్షిణ కాశీగా పేరొందినటువంటి మహాశివుని యొక్క సన్నిధిలో స్వర్ణముఖి నదిలో పితృదేవతలందరూ కూడా సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతో మా నాన్నగారు, అదేవిధంగా మా నాన్నకి అమ్మగారు, అదేవిధంగా మా తాతగారు ఇలాంటివంటి ఎంతోమంది చనిపోయినటువంటి వ్యక్తులకు ఇక్కడ తర్పణం వదలడం వల్ల ప్రతి ఒక్కరకు ఆత్మశాంతి కలుగుతుందని, అదేవిధంగా వారి యొక్క ఆశీర్వాదం మనందరి మీద ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు ఈ అమావాస్య రోజున నిజంగా తర్పణ వదలడం ప్రతి ఒక్కరు కూడా అదృష్టంగా భావించాలని చెప్పి కూడా నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. విశాఖ ఉక్కు కర్మాగారంను ప్రైవేటీకరణ చేస్తూ కాంట్రాక్టు ఉద్యోగులను వేలాది మందిని తొలగించడానికి నిరసిస్తూ శ్రీకాళహస్తిలో సిపిఐ ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. విశాఖ ఉక్కును కాపాడుతామన్న కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని లక్షలాది కుటుంబాలు వీధిన పడుతుంటే రాష్ట్రంలోని అధికార పార్టీకి పట్టదాని సిపిఐ నాయకులు ధ్వజమెత్తారు. శ్రీకాళహస్తి అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. సిపిఐ డివిజన్ కార్యదర్శి జర్మాల గురవయ్య ఆధ్వర్యంలో సిపిఐ నాయకులు విశాఖ ఉక్కు కర్మాగారంలో కాంట్రాక్టు కార్మికులను తొలగించడాన్ని నిరసిస్తూ వారికి మద్దతుగా ధర్నా నిర్వహించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, కార్మికుల ఉద్యోగాలు కాపాడాలి అంటూ నినాదాలు చేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి మాట్లాడుతూ తిరుమల లడ్డూపై స్పందించిన అధికార ప్రతిపక్ష పార్టీలు విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణలో భాగంగా కాంట్రాక్టు కార్మికులను తొలగిస్తుంటే ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. వారం రోజుల పాటు దీక్ష చేస్తున్న పవన్ కళ్యాణ్ ఉక్కు కర్మాగారంను ప్రైవేటీకరణ ఆపే దిశగా వీధిన పడుతున్న 1,00,000 మంది కార్మికుల కుటుంబాలకు అంటగా ఎందుకు దీక్ష చేపట్టడం లేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు గోపి, గురువయ్య, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఏఐటీసీ, సిఐటియు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, కమ్యూనిస్ట్ పార్టీలన్నీ ఉన్నటువంటి కార్మిక వర్గం మొత్తం కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నాం. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయరాదని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు పాదయాత్రలో చెప్పారు. మేము అధికారం వస్తూ ఉన్నట్టే సంస్థలన్నీ రెడ్ బుక్లో నోట్ చేసుకున్నాం. ఈరోజు అధికారం వచ్చిన తక్షణమే మేము ఈ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపుదల చేస్తామని చెప్పారు.
ఆయన మొన్న 5 రోజుల క్రితం కూడా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదని చెప్పారు. అయితే ఈరోజు ఆయన ప్రకటించిన మరుసదినమే 4,300 మంది పైబడి కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా నోటీసులు ఇచ్చి ఉద్యోగాలు పోగొడుతున్నారు. పర్మనెంట్ ఉద్యోగులు మొత్తం 10,000 మందిని పైబడి ట్రాన్స్ఫర్లు చేస్తూ ఉన్నారు. మరి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఏం చేస్తూ ఉన్నారు? విశాఖ ఉక్కు కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత లేదా? విశాఖ ఉక్కుకు సంబంధించింది దాదాపు అనేకమైనటువంటి పోరాటాలతో సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కుని పరోక్షంగా 50,000 మంది కుటుంబాలు, 50,000 మంది ఉద్యోగాలు, కాంట్రాక్ట్ కార్మికులు 30,000 మంది, పర్మనెంట్ కార్మికులు 20,000 మంది పోతా ఉన్నారు. 1,00,000 కుటుంబాలు అక్కడ ఆ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి పైన ఆధారపడి ఉన్నారు. అలాంటి ఉద్యోగాలు పోతూ ఉంటే ఈవేళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ, లేకపోతే ఈవేళ ఆ నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. 9 రోజులు దీక్షలు చేసి ఈరోజు తిరుమలకి వెళ్ళి దీక్ష విరమిస్తానని చెప్పి చెప్తా ఉన్నాడు. మరి ఈ రాష్ట్రంలో 1,00,000 మంది ఉద్యోగాలు పోతూ ఉంటే కోట్ల రూపాయలు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ, ఆదాని అంబానీకి ప్రైవేటీకరణ చేస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ నోరు తెలవాలి. దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు చేస్తూ ఉంటే ఆ దీక్షా శిబిరాల దగ్గరికి వచ్చి వాళ్ళు మాట్లాడాలి. అట్లా మాట్లాడకపోగా ఈవేళ ఉద్యోగస్తులకు సంబంధించిన ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రైవేట్ ఫ్యాక్టరీని, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయడాన్ని సిపిఐగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. భవిష్యత్తు కార్యాచరణ కూడా రూపొందించుకొని ఇది గ్రామానికి ఉద్యమాన్ని తీసుకెళ్లి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖ ఉక్కుని, కడపలో ఉన్నటువంటి ప్రారంభం కావాల్సినటువంటి ఉక్కు ఫ్యాక్టరీని ప్రారంభించేంత వరకు పోరాటం చేస్తామని చెప్పేసి సందర్భంగా సిపిఐగా ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం. మహాత్మా గాంధీ 155వ జయంతి సందర్భంగా శ్రీకాళహస్తి వైసీపీ నేతలు నివాళులర్పించారు. దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పట్టణం గాలిగోపురం ఎదుట ఉన్న మహాత్ముని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి, పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పట్టణ అధ్యక్షుడు పగడాల రాజు, ఉత్తరాజీ శరవణ, కంట ఉదయ్ కుమార్, మున్నా జైశాం తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని పీపుల్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గాంధీ జయంతిని పురస్కరించుకుని స్థానిక జూనియర్ కళాశాలలో చెట్ల పంపకం కార్యక్రమాన్ని నిర్వహించారు. జూనియర్ కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. గాంధీజీ స్ఫూర్తితో సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా చెట్లు పెంచితేనే మనం జీవిస్తామని, ప్రతి ఒక్కరూ చెట్లు పెంచడం బాధ్యతగా తీసుకోవాలని ట్రస్ట్ సభ్యులు కోరారు. శ్రీకాళహస్తి స్వామి విద్యా ప్రకాశానంద మెన్స్ జూనియర్ కళాశాలలో పీపుల్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గాంధీ జయంతిని పురస్కరించుకొని చెట్లను నాటి కార్యక్రమాన్ని చేపట్టారు. పీపుల్స్ వెల్ఫేర్ ట్రస్ట్ సభ్యులు, కళాశాల అధ్యాపకులు సంయుక్తంగా కళాశాల ఆవరణలో చెట్లు నాటి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా తమ ట్రస్టు అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని, పర్యావరణం పరిరక్షించాలంటే చెట్లు పెంచాలన్నారు. మానవ మనుగడ సాగించాలంటే ప్రతి ఒక్కరూ చెట్లు పెంచడం బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, మాజీ కౌన్సిలర్ షాకిర్ అలీ, ఏడుకొండలు, జిఎంఆర్ అధినేత సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ గంగా ఇంజనీర్ నందగోపాల్, విజయ్, సారథి, గిరిప్రసాద్, కందటి శేఖర్, షఫీ తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా పీపుల్ వెల్ఫేర్ ట్రస్ట్ కమిటీ సభ్యులు ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేయడం జరిగింది.
చెట్లు నాటే కార్యక్రమం స్వామి వివేకానంద జూనియర్ బాయ్స్ స్కూల్లో కాలేజీలో గ్రౌండ్స్లో ఈరోజు చెట్లు నాటే కార్యక్రమం ఈ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు జరిగింది. దీనికి చెట్లు ఏర్పాట్లు సహాయ సహకారాలు మా డి నందగోపాల్ రెడ్డి సార్ గారు ఆయన ఇట్లాంటి సోషల్ వెల్ఫేర్ చేయడంలో చాలా ఇది ఆయన మాకు అందించిన సహకారానికి ఆయనకి ధన్యవాదాలు చెప్తూ ఈ వెల్ఫేర్ ట్రస్ట్ ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్ళి చేయాలని దీన్ని ఒక మంచి భావనతో మంచి దృక్పథంతో ఈ ట్రస్టు పెట్టాలని ఒక ఆలోచనతో స్థానిక ఎమ్మెల్యే గారు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ట్రస్ట్ సభ్యులు మాట్లాడితే మంచి కార్యక్రమాలకి మీ వెన్నంటే నేను ఉంటాను, తప్పకుండా మీరు మంచి కార్యక్రమాలు జరగడం నా పూర్తి సహాయ సహకారాలు మీకు అందిస్తాను అని ఎమ్మెల్యే గారు చెప్పడంతో వీళ్ళు ఆయననే ఒక ఆసరాగా తీసుకుని ప్రతి కార్యక్రమంలో ముందుజంలో ప్రతి కార్యక్రమాలు నడుపుతూ ముందుకు పోతున్నారు. అదే మరి మా ఎమ్మెల్యే గారి తరఫున వీళ్ళకి ట్రస్ట్ సభ్యులందరికీ ధన్యవాదాలు చెప్తూ ఇంకా వీళ్ళు మరిన్ని కార్యక్రమాలు ప్రజలకు సేవాభావంతో కలిగిన కార్యక్రమాలు మరిన్ని కార్యక్రమాలు ఈ ట్రస్ట్ సభ్యులు చేయాలని, అదే మరిగా ఈ కాలేజీ జూనియర్ కాలేజీ వాళ్ళ తరఫున వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తూ ప్రిన్సిపల్ గారికి సారథి గారికి శంకర్ రెడ్డి గారికి ఇంకా అనేకమైన గిరి ప్రసాద్ గారికి అనేక మంది ఇక్కడ ఉండే స్టాఫ్కి అందరికీ మాకు ఈ సహకారాన్ని అందించినందుకు వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ జై హింద్. ఈరోజు గాంధీ జయంతిని పురస్కరించుకొని మా పీపుల్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ఈ మొక్కలు నాటే కార్యక్రమం వృక్షో వృక్షతే వృక్షతః, చెట్లు నాటండి, చెట్లు పెంచండి, ఆరోగ్యంగా ఉండండి అని ఒక కాన్సెప్ట్ తోటి ఈరోజు ప్రతి ఒక్కరూ ఒక చెట్టుని నాటితే భావితరాల భవిష్యత్తుకి మనం ఆక్సిజన్ని, భావితరాల పిల్లలకి మనం మంచి హెల్త్ని ఇచ్చేన వాళ్ళని అవుతాము. అందుకని మా ట్రస్ట్ ఈరోజు గాంధీ జయంతి కాబట్టి అందుకని మా ట్రస్ట్ తరఫున చాలా చెట్లు నాటడం జరిగింది. జూనియర్ కాలేజీ వివేకానంద స్వామి విద్యానంద జూనియర్ కాలేజ్ బాయ్స్ కాలేజ్ దగ్గర ఆ గ్రౌండ్లో మా ట్రస్ట్ ద్వారా చెట్లు నాటడం జరిగింది. ఇలాంటి ప్రోగ్రామ్స్ మరెన్నో మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, సేవా దృక్పథంతో మా ట్రస్ట్ సభ్యులందరూ కలిసిమెలిసి ఏకమత్యంతో ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయాలని సంకల్పంతో నవరాత్రి ఉత్సవాలు రేపటి నుంచి ప్రారంభం. శ్రీకాళహస్తిలోని శక్తి ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. ఆలయాల్లో అమ్మవారికి విశేష అభిషేక సేవలు చేపట్టి విశేష పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీకాళహస్తిలోని ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు చేపట్టారు. శక్తి స్వరూపిణి గ్రామదేవత ముత్యాలమ్మ అమ్మవారికి విశేష అభిషేకాలను శాస్త్రయుక్తంగా నిర్వహించారు. స్థానిక మహిళా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి సన్నిధిలో పిండి దీపాలు వెలిగించి సంప్రదాయ పద్ధతిలో పూజలు జరిపారు. భవానీమాల దీక్ష చేపట్టిన భక్తులు అమ్మవారి సన్నిధిలో విశేష పూజలు జరుపుకున్నారు. భాస్కరపేటలోని చాముండేశ్వరి దేవి, నల్లగంగమ్మ దేవి, కొత్తపేటలోని శ్రీ సీతాలంబ దేవి, పొన్నాలమ్మ వేడంలోని శ్రీ దక్షిణ కాళికామాతి దేవి ఆలయాల్లో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటూ పూజలు జరుపుకుంటున్నారు. తొలి రోజే అమ్మవారి ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. శ్రీకాళహస్తి మున్సిపాలిటీ కార్యాలయంలో గాంధీ జయంతిని ఘనంగా జరిపారు. గాంధీజీ చిత్రపటానికి కమిషనర్ గిరికుమార్ పుష్పమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం ద్వారా సాధ్యమైందని కమిషనర్ గిరికుమార్ అన్నారు. శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయంలో గాంధీజీ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి జయంతి నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ గిరికుమార్ ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది గాంధీజీ చిత్రపటానికి పూజలు చేసి పుష్పమాలలు వేసి ఘన నివాళులర్పించారు. గాంధీజీ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. మున్సిపల్ కమిషనర్ గిరికుమార్ మాట్లాడుతూ గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం తీసుకురావాలన్న మహోన్నత లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు ద్వారా గడప వద్దకే పరిపాలన అందించే బృహత్తర కార్యక్రమాన్ని తీసుకొచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పండ్లు రెండు పండ్లు ఓకే చూడండి సార్. ఓకే సార్ కూర్చోండి. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత స్కౌట్స్ మాస్టర్లదేనని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ వి శేఖర్ అన్నారు. ప్రతి పాఠశాలలో స్కౌట్ అండ్ గైడ్స్ యూనిట్లు ఏర్పాటు చేసి పిల్లలకు క్రమశిక్షణ నేర్పాలని కోరారు. ప్రతి పాఠశాలలో స్కౌట్ అండ్ గైడ్స్ యూనిట్లు ఏర్పాటు చేసి విద్యార్థులకు చిన్నతనం నుంచే సేవాభావం, క్రమశిక్షణ, దేశభక్తి వంటి ఉన్నత విలువలు అలవరించేందుకు స్కౌట్స్ మాస్టర్లు కృషి చేయాలని తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ వి శేఖర్ కోరారు. తిరుచానూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న స్కౌట్ మాస్టర్ల అడ్వాన్స్ కోర్సు శిక్షణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం విద్యాశాఖ అధికారి డాక్టర్ వి శేఖర్ మాట్లాడుతూ స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్లు ఉన్న పాఠశాలలో విద్యార్థులు ఎంతో క్రమశిక్షణతో నడుచుకుంటున్నారని, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను తప్పక స్కౌట్స్ అండ్ గైడ్స్ లో చేర్పించాలని కోరారు. జిల్లా కార్యదర్శి జయరాం మాట్లాడుతూ ఉన్నత శిక్షణలో భాగంగా గుడారాల నిర్మాణం, వివిధ రకాల ముడులు, ప్రథమ చికిత్స, బయలు అడవులలో ఉపయోగించడం, కవాతులో వివిధ రకాలు వంట చేయడం, పరిసరాల పరిశుభ్రత, బృందం కార్యనిర్వహణ, వివిధ పురస్కారాలు, పత్రంల దరఖాస్తులు పూరించడంలో మెలకువల గురించి జాతీయ శాఖ ఇచ్చిన నియమాల ప్రకారమే నేర్పించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో గాంధీ జయంతిని పురస్కరించుకొని మహాత్ముని చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. రాష్ట్ర శిక్షణ శిబిర అధికారి శివనాగిరెడ్డి నుంచి పరిశీలించి పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల నుంచి విచ్చేసిన స్కౌట్స్ మాస్టర్లకు సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 4 వరకు శిక్షణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జిల్లా కమిషనర్ ఎంఎం రెడ్డి, జిల్లా ఉపాధ్యాయులు కుప్పిరెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక సహాయ కమిషనర్ కోటేశ్వరరావు, బాలి ప్రసాద్, వెంకటేశ్వరరావు, వెంకటముని, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మురళి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి పివి రోడ్లో వెలిసి ఉన్న శ్రీ అంకలమ్మ దేవస్థానంలో అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గత 3 సంవత్సరాలుగా మరాఠీపాలెం వాస్తవ్యులు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ మాసం అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలకు ఆలయ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఈ రోజు కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రాయశ్చిత్త దీక్షను విరమించారు. ముందుగా కుమార్తె ఫలేనా అంజనా వద్ద టీటీడీ నిబంధనల ప్రకారం డిక్లరేషన్ పై సంతకం చేయించారు. తాను మైనర్ అయినందున తండ్రి పవన్ కళ్యాణ్ కూడా సంతకం చేశారు. అనంతరం ఇద్దరు కుమార్తెలతో కలిసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఉప ముఖ్యమంత్రి కుటుంబాన్ని వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో అన్న ప్రసాదాన్ని తనిఖీ చేసి అన్న ప్రసాదం స్వీకరించారు. తరిగొండ వెంగమాంబ సత్రంలో అన్న ప్రసాద నాణ్యతను భక్తులను అడిగి తెలుసుకున్నారు ఉప ముఖ్యమంత్రి. ఈ రోజు రాత్రికి తిరుమలలోనే బస చేసి రేపు ఉదయం తిరుపతికి చేరుకొని వారాహి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. ఇక తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా మహాత్మా గాంధీని స్మరించుకున్నారు జిల్లావాసులు.
ఈ నేపథ్యంలోనే తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీకి పుష్పమాలికలు సమర్పించి ఘన నివాళి అర్పించారు. మహాత్మా గాంధీ చూపిన శాంతి మార్గం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందన్నారు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. గాంధీ జయంతిని పురస్కరించుకొని తిరుపతి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గాంధీ జయంతి ప్రత్యేక కార్యక్రమాన్ని జిల్లా ఉన్నతాధికారులు నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వెంకటేష్ గారితో పాటు జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్, ఇతర జిల్లా స్థాయి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జాతిపిత గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సత్యాగ్రహమే ఆయుధంగా తెల్లతెరువులతో అలుపెరగని పోరాటం చేసి భారతదేశానికి స్వాతంత్రం సాధించి పెట్టిన మహాత్మా గాంధీజీని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. మహాత్మా గాంధీ భారతదేశ స్వాతంత్ర పోరాటంలో అత్యంత కీలకమైన నేత అని, ఆయన అసహాయంగా ఉన్న ప్రజలను శాంతియుతంగా పోరాటం చేయడానికి ప్రేరేపించారన్నారు. గాంధీ గారు అహింస, హింసరహిత మార్గం మరియు సత్యాగ్రహం, సత్యం కోసం పట్టుబడడం అనే సిద్ధాంతాలను తన జీవితమంతా అనుసరించారని తెలిపారు. గాంధీ గారు ఎల్లప్పుడూ హింసకు వ్యతిరేకంగా ఉన్నారని, ఆయన ప్రతి పరిస్థితిలో కూడా శాంతియుత మార్గాలని అనుసరించేవారని తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా చివరి రోజైన ఈ రోజు తిరుపతిలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరపాలక సంస్థ అధీనంలోని కచ్చాపి ఆడిటోరియంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమానికి కలెక్టర్ వెంకటేశ్వర్, ఇతర ఉన్నతాధికారులతో పాటు కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు పారిశుద్ధ కార్మికులను సన్మానించి అవార్డులు అందజేశారు కలెక్టర్. ప్రతి ఒక్కరూ స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛతపై అవగాహన మరియు బాధ్యత కలిగి ఉండాలని అన్నారు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. ఈ రోజు ఉదయం స్థానిక కచ్చపి ఆడిటోరియంలో మున్సిపల్ కార్పొరేషన్ వారు నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమానికి స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర హాజరయ్యారు. ఇక గత 15 రోజులుగా నిర్వహిస్తున్న స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమంలో భాగంగా చివరి రోజున ఈ రోజు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ స్వచ్ఛత ప్రత్యేక కార్యక్రమానికి జిల్లా కలెక్టర్తో పాటు ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తిరుపతి మున్సిపల్ కమిషనర్ నారపరెడ్డి మౌర్య, ఇతర అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభంలో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని నిర్వహింపజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛతపై అవగాహన కలిగి బాధ్యతగా ఉండాలని కోరారు. ప్రతి సంవత్సరం గాంధీ జయంతిని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అనుసంధానం చేసుకుంటూ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. ప్రతి సంవత్సరం 3-4 రోజులు ఈ కార్యక్రమం చేపడుతున్నారని, కానీ ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఈ స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమంలో భాగంగా 2 వారాల ముందు నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ప్రతిరోజు కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో కీలకంగా వ్యవహరించిన పలువురు సిబ్బందిని సన్మానించారు కలెక్టర్. క్లీన్నెస్ అనేది కేవలం ప్రభుత్వమే కాకుండా ముఖ్యంగా ప్రజలందరూ బాధ్యతతో కలిగి ఉండాలని, తడి పొడి చెత్త ఇంట్లోనే వేరు చేసి చెత్తబండికి ఇవ్వాలని తెలిపారు. ప్రతి ఒక్క పౌరునికి స్వచ్ఛత మీద అవగాహన కలిగి ఉండాలని, అలాగే ఎన్జీఓలు, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు భావి తరాల వారికి ఆదర్శంగా ఉంటూ ఎటువంటి జబ్బులకు లోను కాకుండా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి శుక్రవారం డ్రై డేగా జరుపుకోవడం వలన డెంగ్యూ, మలేరియా వ్యాధులను అరికట్టవచ్చని తెలిపారు. జిల్లాలో సుమారు 700 ఎస్డబ్ల్యూపీసీ కేంద్రాలను వాడకంలోకి తీసుకొచ్చి చెత్త నుంచి సంపద సృష్టించాలన్నారు. తిరుపతి మున్సిపాలిటీ నందు మురుగునీటిని శ్రీకాళహస్తి ఎలక్ట్రో క్యాస్టింగ్ వారికి విక్రయించడం జరుగుతుందన్నారు. దీని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతుందని తెలిపారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా పారిశుద్ధ పరిశుభ్రత కార్యక్రమాలకు రోజురోజుకి ప్రాధాన్యత పెరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు తిరుపతి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దశాబ్దాలుగా డంపింగ్ యార్డుగా మారిన నారాయణాద్రి హాస్పిటల్ రోడ్లోని ప్రాంతాన్ని పరిశుభ్రత పరిచి అక్కడే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రపంచంలోనే తిరుపతి నగరానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉందన్నారు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో చివరి రోజు అయిన ఈ రోజు తిరుపతి జిల్లాలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఎన్నో దశాబ్దాలుగా డంపింగ్ యార్డులు తలపిస్తున్న నారాయణాద్రి ఆసుపత్రి రోడ్ను పూర్తిగా మార్చేశారు. జిల్లా ఉన్నతాధికారులు గాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ ప్రాంతంలోనే ఈరోజు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఇతర జిల్లా స్థాయి ఉన్నతాధికారులు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, పలువురు స్థానికులు పాల్గొన్నారు.
తిరుపతి కార్పొరేషన్ పరిధిలో చాలా కాలంగా పేరుకుపోయిన చెత్తను టార్గెట్ లాగా పెట్టుకుని సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2 వరకు ప్రణాళికబద్ధంగా కమిషనర్ చొరవతో శుభ్రపరచమన్నారు. తిచ్చానూరు పంచాయతీలో రోడ్డు పక్కన గత 30 సంవత్సరాలుగా పేరుకుపోయిన చెత్తను గుర్తించి స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా స్పెషల్ డ్రైవ్ కింద తీసుకొని సుమారు 2015 టన్నుల చెత్తను 600 లోడ్లను ట్రాక్టర్ల ద్వారా తొలగించి ఆ స్థలంను మినీ పార్కుగా ఏర్పాటు చేశామన్నారు. దీనివల్ల చుట్టుపక్కల నివసించే ప్రజలు సంతోషం వ్యక్తపరిచారని తెలిపారు. ఈ కార్యక్రమానికి టాటా కాన్సర్ కార్మికులకు ఫ్రీ హెల్త్ క్యాంప్ నిర్వహించారని, SBI వారు సోషల్ సెక్యూరిటీ కల్పించారని, IOCL వారు పారిశుద్ధ కార్మికులకు PPE కిట్లు అందించారని, కిట్టు ఖాదీ భండార్ వారు కార్మికులు ఉచితంగా 500 టీ-షర్ట్లు పంపిణీ చేశారని కమిషనర్ ప్రశంసా పత్రాలు ఇచ్చి అభినందించారు. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు. పరటాసి మాసం కావడంతో తమిళనాడు నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు వస్తున్నారు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. గత 24 గంటల్లో స్వామివారిని 69,300 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. పరటాసి మాసం కావడంతో తిరుమల క్షేత్రానికి భక్తులు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా తమిళనాడు నుంచి పెద్ద ఎత్తున భక్తులు తిరుమల క్షేత్రానికి వస్తున్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 69,300 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో 21,884 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.23 కోట్లు. గత నెలలో 300 రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. టైమ్ స్లాట్ ద్వారా దర్శన టికెట్లు పొందిన భక్తులు నిర్దేశించిన సమయం ప్రకారం క్యూ లైన్లకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. టైమ్ స్లాట్ టోకెన్లు దొరకని భక్తులు కూడా నేరుగా తిరుమల చేరుకుని వైకుంఠం కంపార్ట్మెంట్లో వేచి ఉండి దర్శనాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం తిరుమలలో ఉన్న అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయి కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు క్యూ లైన్ ఉంది. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతుంది. ఇక 300 రూపాయల ప్రత్యేక దర్శనం కలిగిన భక్తులకు 8 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. శ్రీవారి సేవకుల సహకారంతో క్యూలైన్లలో భక్తులకు అన్నప్రసాదం, తాగునీటిని టీటీడీ నిరంతరాయంగా పంపిణీ చేస్తుంది. సామాన్య భక్తుల కోసం నిత్యం తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసంలో టోకెన్స్ జారీ చేస్తుంది టీటీడీ. వేటూ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గాంధీ జయంతి సందర్భంగా జాతిపితకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుత్తిరెడ్డి ఘన నివాళి. గాలిగోపురం ఎదుట పునః ప్రతిష్ఠించిన గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే. రేపటి నుంచి శ్రీకాళహస్తి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం. గోడపత్రికలు ఆవిష్కరించిన ఆలయ అధికారులు. మహాలయ అమావాస్య సందర్భంగా శ్రీకాళహస్తిలో భక్తుల ప్రత్యేక పూజలు. స్వర్ణముఖి నదీ తీరంలో పితృదేవతలకు పిండ ప్రధానాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. చిన్న కుమార్తెతో పాటు తాను కూడా డిక్లరేషన్ పై సంతకం చేసిన పవన్. ఇవి ఇప్పటివరకున్న వీటూ న్యూస్. నమస్తే.